వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో ప్రజెంట్ అయితే కేసీఆర్ అనే వ్యక్తి హాట్ టాపిక్గా మారబోతున్నాడు. ఎందుకు అంటే వరంగల్లో సభ పెడుతున్నాడు. రజతోత్సవ సభ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా, అదేవిధంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఉన్న పార్టీని ఎలా ఎత్తుకు పై ఎత్తులు వేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పేసే సందర్భంగా ఈ సభ ముఖ్య ఉద్దేశం కానుంది. సో అసలు ఎలా ఉంది పరిస్థితి? కేసీఆర్ గారికి నిజంగానే మళ్ళీ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని చేజెక్కించి అధికారంలో కూర్చోబెడతారా? లేదు అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్నే మళ్ళీ ఎన్నుకోబోతున్నారా అని ప్రభుత్వాన్ని గురించి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి. నమస్కారం, చెప్పండి. చెప్పండి, ఈ కేసీఆర్ గారు అయితే వరంగల్లో సభ పెట్టబోతున్నారు. సో ఏంటి ఆ సభ ఇప్పుడున్న పార్టీని అధికారం నుంచి తీసేసేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అధికారం తీసేసేది ఎవరికి లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉంటాయి. బట్ ఇది సెకండ్ ఇయర్లో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే 25 ఇయర్స్ 2001లో పార్టీ ఆవిర్భవించింది. ఇప్పుడు 25 ఇయర్స్ సెలబ్రేషన్ అనేది గ్రాండ్గా చేసుకుంటున్నారు వాళ్ళు. లక్షల మంది అభిమానులతో, కార్యకర్తలతో మళ్ళీ వరంగల్ దగ్గర రేపు 27 తారీఖు సభ నిర్వహిస్తారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఏదైనా చేస్తే ఒక ఉత్సవం, ఒక పండుగలా చేస్తారు వాళ్ళు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన పద్మారావు అన్న, బాల్కాసుమన్ వాళ్ళు చాలామంది కూడా వాళ్ళు ఒక ఇంట్రెస్ట్గా చేస్తారు ఈ కార్యక్రమాలు. అదేవిధంగా మన రసమయ్య బాలకృష్ణ కూడా అద్భుతమైన పాటలు పాడింది. ఇప్పుడు ఈ ఒక ఉత్సవం కోసం ఈ తెలంగాణ పార్టీ ఈ 25 ఇయర్స్ సెలబ్రేషన్ కోసం తను పాటలు పాడడం కూడా జరిగింది. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం దాటింది కదా, సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పాలన? అంటే చెప్పుకోదగ్గ అంత లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నకు పూర్తి స్థాయిలో సహకరిస్తలేరు ఎవరు కూడా. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చారు వీళ్ళు. బట్ ఒక పథకం ఇచ్చేటప్పుడు దాని రూపకల్పన అనేది స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే 200 యూనిట్లు ఇచ్చిన తర్వాత ఆ పైన 1 యూనిట్, 2 యూనిట్లు, 10 యూనిట్లు దాటితే ఫుల్ బిల్ వేస్తారు. ఇప్పుడు నేను 200 యూనిట్లోకి ఎలిజిబుల్. నేను ఆల్రెడీ నాకు కరెంట్ బిల్ లేదు. ఇప్పుడు ఎండాకాలం కదా, కంపల్సరీ మనం ఫ్యాన్లు ఎక్కువ వాడతాము. ఇప్పుడు 200 యూనిట్ దాటింది మాకు ఇప్పుడు 1400 బిల్లు వచ్చింది. అంటే 200 యూనిట్ దాటితే మీరు మినిమం బిల్ వేయాలి. కనీసం ఒక 300, 400, 500 రూపాయలు, 500 లోప వేస్తే సామాన్య పేదవాళ్ళకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు కట్టుకుంటారు. కానీ ఒకేసారి మీరు ఇప్పుడు ఏప్రిల్ మేలో కంపల్సరీ బిల్లు వస్తుంది. అది మళ్ళీ ఈ ప్రభుత్వం కొద్దిగా ఆలోచించాలి. ఈ ఏప్రిల్ మే నెలలో కొద్దిగా బిల్స్ తగ్గించే విధంగానే చర్య తీసుకోవాలా. చాలా ఇబ్బందుల్లో పడుతారు ప్రజలు. ఎందుకంటే 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఒకేసారి 1500 బిల్లు, 2000 బిల్లు పంపిస్తే పేద మధ్య తరగతి ప్రజలు ఏంటంటే స్ట్రగుల్ అవుతారు. వాళ్ళు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళు ఆ టైం కోసం ఏదో ఒక వస్తువు గిరిపెట్టి కట్టాల్సి వస్తుంది. సో ఏంటంటే ప్రభుత్వం కొద్దిగా ఆలోచించాలి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చినప్పుడు ఆ పైన ఎంతైతే వాడుతుందో మినిమం బిల్లు సెలెక్ట్ చేయాలి. వాళ్ళు ఎక్కువ వాడితే అప్పుడు బిల్ వేయండి. కనీసం ఒక 10 యూనిట్లో, 20 యూనిట్లో, 50 యూనిట్లో వాడతారు. అంతకంటే ఎక్కువ వాడరు. సో దానికి ఒక మినిమం బిల్ అంటూ వేయాలి. ఒక 200, 300, 400, 500. అంతేగాని పూర్తిగా బిల్లు పంపించేస్తే 1400, 2000 పేద మధ్య తరగతి ప్రజలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది. సో మొత్తానికి ఏంటి మరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారా? కాంగ్రెస్ ప్రభుత్వము ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవడానికి ఏంటంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళ టైం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడో ఎలక్షన్ జరుగుతాయి. పంచాయతీ ఎన్నికల్లో మన కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో తెలుస్తుంది. అది ఫైనల్ ఎలక్షన్స్ ఏంటంటే జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ, అది ఫైనల్. అప్పుడు ఈ 2 ఇయర్స్లో కాంగ్రెస్ పార్టీ పని విధానము సక్సెస్ రేట్లో ఉందా అన్సక్సెస్ రేట్లో ఉందా అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. సో మీ పర్సనల్గా మీ అభిప్రాయం ప్రకారం నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో, ఫైనల్ ఎన్నికల్లో కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారనుకుంటారా, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ రాబోతుంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి అయితే ఒకే పార్టీ పోటీ చేస్తే గెలుపు తక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైనా పార్టీతో కలవాలా.
అప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి విజయం వరిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కూటమి కూడా ఉంది కాబట్టి బీజేపీకి మంచి వే ఉంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీని యువత ఆకట్టుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే టీడీపీ జనసేన ఉంటే అది వేరే ఉండే. బీజేపీ ఉంది కాబట్టి పబ్లిక్ కంపల్సరీ వాళ్ళకి ఆకర్షితులు అవుతారు, యువత ఆకర్షితులు అవుతున్నారు కూడా. సో కూటమికి కూడా అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. బట్ ఏదేమైనా సరే రాజకీయ సమీకరణ పరిణామాలు అనేవి ఈరోజు ఉండే, రేపు ఉండే, ఎల్లుండి ఉండే. సో ఏదైనా జరిగితే అద్భుతం. ఈ సమీకరణలు ఏంటంటే కూటమిగా ఉంటే కొద్దిగా బీఆర్ఎస్కు గెలిచే అవకాశం ఉంది. ఒంటరిగా పోతే మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, చెప్పండి. కేసీఆర్ గారు 27వ తారీఖు వరంగల్లో రజతోత్సవ సభ పెట్టబోతున్నారు. సో దాని పరిణామాలు రాబోయే ఎన్నికల్లో ఏమన్నా ఉండబోతున్నాయి అనుకుంటున్నారా? ఏంటి వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఇది ఒక అస్త్రంలాగా పనిచేస్తుంది వాళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి, అదే బీఆర్ఎస్ వాళ్ళకి. టీఆర్ఎస్ చేసి బీఆర్ఎస్ పెట్టారు, భారతీయ రాష్ట్ర సమితి. అదే వాళ్ళకి మైనస్ అయింది. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టాడో వాళ్ళ పార్టీ డౌన్ కావడం, ఆయనకు ఆరోగ్యరీత్యా బాగా లేకపోవడం, అది ఏ ముహూర్తాన్ని పెట్టారో వాళ్ళకి తెలియదు. అది కానీ ప్రభుత్వం పరంగా ఆలోచిస్తే మాత్రం ఈయన బహిరంగ సభ ఇప్పుడు పెట్టడం వల్ల వాళ్ళకి ఒక అస్త్రంలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టైం కూడా డెఫినెట్లీ వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ సభ వల్ల చాలామంది కూడా ఇన్ని రోజులు కూడా కేసీఆర్ కొద్ది రోజులు కనపడలేదు, కొద్ది రోజులు లోపల ఉన్నాడు, బయటికి రాలేదు అన్న వాళ్ళకు కూడా, కామెంట్ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పే మాటలు కూడా వినడానికి చాలామంది హాజరవుతారు, వింటారు కూడా. ఇది రాబోయే తరాలకు, రాబోయే రాజకీయ పరంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. వరంగల్ కూడా కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, అంటే కొంచెం పట్టం కట్టిన వరంగల్ అని చెప్పుకోవచ్చు. మనకి సిరిసిల్ల నుంచి మన కేటీఆర్ గారు కూడా పోటీ చేశారు కాబట్టి వాళ్ళకి అది దగ్గర వాళ్ళకు సెంటిమెంట్ లాగా ఉండిపోయింది. వరంగల్ కానీ, హనుమకొండ కానీ, సిరిసిల్ల కానీ, కరీంనగర్ కానీ, వీళ్ళకి అందరికి కూడా ఇవి అచ్చొచ్చిన ఊర్లు ఇవి. కాబట్టి ఈసారి కేసీఆర్ ఈ సభ పెట్టడం వల్ల ఆయనకు ఉపయోగపడుతుంది, కానీ ఆయనకు నష్టం కలిగించేది ఏం కాదని. సో అంటే మరి ఇప్పుడున్న పార్టీని ఎదుర్కోవాలంటే అంత ఈజీ ఏం కాదు. లేదండి, ఇప్పుడున్న పార్టీని ఎదుర్కోవడం అనేది కాదు. కళ్ళు మూసుకొని నెక్స్ట్ టైం బీఆర్ఎస్ వస్తుంది. ఎదుర్కోవడం అనేది సమస్య కాదు. ఇప్పుడు ప్రజల మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే హైడ్రా అనేది కూల్చివేయడాలు, తర్వాత కొన్ని పథకాలు సరిగా అందకపోవడాలు, జనాలు ఏం చేస్తున్నారంటే డిప్రెషన్లో, మైనస్లోనే ఉన్నారు తప్ప ఆయనకేం ప్లస్ పాయింట్లు ఏం లేవండి. కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు ఆల్రెడీ కూడా వాళ్ళు గెలిచింది కూడా వాళ్ళు 35,000 మెజారిటీతోనే గెలిచారు వాళ్ళు. అది కూడా కేవలం తెలంగాణలో కాదు, వాళ్ళు గెలిచింది అవుట్ ఆఫ్ స్టేషన్, రైతుల దగ్గర నుంచి వాళ్ళకు పడ్డ ఓట్లతో గెలిచారు తప్ప తెలంగాణలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు మొత్తం కళ్ళు మూసుకొని కేసీఆర్కి కొట్టారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ టైం కూడా అంతకు డబల్ వాళ్ళకి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మళ్ళీ కాంగ్రెస్ని తీసేసి కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారు. తీసేయడం అనేది ప్రజలు నిర్ణయిస్తారని నేను అంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ హైడ్రా కూల్చివేత అనేది పెద్ద మైనస్ అయింది. ఎందుకంటే రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇల్లుల్ని కడుపారా కూల్చివేయడం అనేది చాలా దారుణం. అది బీదవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, కొంచెం ఆలోచించి చేస్తుంటే అది కొన్ని మైనస్ల వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ కొంచెం తప్పుదో పట్టి వ్యతిరేకత వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ టైం కళ్ళు మూసుకొని ఓట్లేసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.